వేదవతి వాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుని వస్తూ ఉంటే, మీరు ఎన్ని మొక్కులు మొక్కినా సరే జరిగేది జరగక తప్పదు, బయలుదేరదామా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, మేము రాము, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పి లావణ్య, రాధాకృష్ణ చెప్తూ ఉంటారు. అదేంటి నువ్వు రాకపోతే అలేఖ్య బాధపడుతుంది, నిన్న రుద్రాణి గారు కూడా చాలాసార్లు చెప్పి వెళ్ళారు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అయినా పర్వాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పి రాధాకృష్ణ అనడంతో వేదవతి వాళ్ళు బయలుదేరుతారు. వేదవతి వెనక్కి నిహారిక, కిట్టు కూడా బయలుదేరతారు. ఇక తర్వాత శ్రీకర్ వెళ్తూ ఉంటే అవని కూడా శ్రీకర్ వెనకే వెళ్తూ గడప దాటడానికి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్తో మొదటిసారిగా ఇంట్లో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అలా బయట అడుగుపెట్టి ఇల్లంతా కూడా ఒక్కసారి చూసుకుంటుంది. జోగయ్య చెప్పిన స్వామి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మవారి విగ్రహం నీ ఇంట్లోకి రాగానే మీ అత్తగారు పునర్జన్మ ఎత్తుతారు, ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఒక్క నువ్వు తప్ప, కష్టాలు నిన్ను చుట్టుముడతాయి, సమస్యలు నీ చుట్టూ ఉంటాయి అని జోగయ్య స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకుని శ్రీకర్ పక్కన కారులో కూర్చుంటుంది. ఇక ఇంట్లో ఉన్న వసంత, పెద్దిరాజు, లావణ్య, రాధాకృష్ణ మాత్రం ఈ పెళ్ళి ఏదో ఒక విధంగా ఆగిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు సుజాత కూడా పెళ్లి జరిగే గుడికి బయలుదేరుతుంది. ఇక గుళ్ళో పంతులు గారు అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. భద్ర వెళ్ళి పంతులు గారు అన్నీ కూడా రెడీగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకోండి, పెళ్ళి మొదలైన తర్వాత అది లేదు ఇది లేదు అని అనకండి, ఇది అసలే ఒక చరిత్రలో నిలిచిపోయే పెళ్ళి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు అక్కడ ఉన్న అన్నీ కూడా చూసి, అమ్మ రుద్రాణి గారు అన్ని సామాన్లు కూడా వచ్చాయి, ఒక ముఖ్యమైనది తప్ప అని చెప్పి అంటూ ఉంటే, ఏంటది పంతులు గారు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. ఒక మంగళసూత్రమే రాలేదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. మీరు అడుగుతున్న మంగళసూత్రం అదిగోండి పంతులు గారు అక్కడుంది అని చెప్పి అలేఖ్య పంతులు గారికి చూపిస్తూ ఉంటుంది. వెళ్ళి దాన్ని తీసుకురండమ్మా, దానికి పూజలు జరిపించాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ముహూర్త సమయానికి కరెక్ట్గా నేనే వెళ్ళి ఆ తాళిని తీసుకొచ్చి శ్రీకర్కి ఇస్తాను, శ్రీకర్ నా మెడలో కడతాడు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. అలా కాదమ్మా, పెళ్లి తంతు మొదలైన తర్వాత ఆ తాళికి కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది, లేకపోతే అమంగళం జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, ఆ తాళికి జరగాల్సిన తంతంతా కూడా ఆల్రెడీ అప్పుడే జరిగిపోయింది పంతులు గారు, దాని గురించి మీరేం ఆలోచించకండి అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే, అది కాదమ్మా నేను చెప్పేది వినండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, పంతులు గారు నా కూతురు పెళ్ళి నా కూతురు ఇష్టం వచ్చినట్టు జరగాలి, మీరు ఇంకేం మాట్లాడకండి అని రుద్రాణి అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు. నేను అమంగళం అని చెప్పినా కూడా మీరు వినట్లేదు కదమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, ఇది మామూలు పెళ్లి కాదు, చరిత్రలో నిలిచిపోయే పెళ్లి అని చెప్పాను కదా పంతులు గారు అని చెప్పి భద్ర అంటూ ఉంటారు. అమ్మ అలేఖ్య, నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళి శ్రీకర్ వాళ్ళు వచ్చే వరకు గుడి మేనేజ్మెంట్ రూమ్లో కూర్చో అని చెప్పి రుద్రాణి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి అలేఖ్య అంటుంది. ఇక అలేఖ్య గుడి మేనేజ్మెంట్ రూమ్లో కూర్చుని తొందరగా రా శ్రీకర్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గుడికి బయలుదేరిన వేదవతి వాళ్ళు అమ్మవారు విగ్రహం మన ఇంటికి వచ్చి అవనికి చాలా ఇబ్బంది తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. అవని కూడా అమ్మవారి విగ్రహం కోసం ఆ రుద్రాన్ని అలేఖ్యలకు మాట ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. నా నోటితో నేను అనకూడదు కానీ అమ్మవారి విగ్రహం మన ఇంటికి రాకుండా ఉండి ఉంటే అవని శ్రీకర్ల జీవితం బాగుండేదనిపిస్తుంది అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది. అవని వల్ల అమ్మవారి విగ్రహం ఇంటికి రాకుండా ఉండి ఉంటే గనక నీ ప్రాణం పౌర్ణమి రోజు పోయేది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. వేదవ ప్రాణం పోతే పోయింది, నా కొడుకు కోడలు సంతోషంగా ఉండేవాళ్ళు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నేను బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అలా అనకండి అత్తయ్య, మీ ఆయుష్ 10 ఊర్లకు బాగు చేస్తుంది, అంతేకాదు అన్నపూర్ణాదేవి కనిపించే దేవతే అయితే మీరు 10 ఊర్లకు కనిపించని దేవత, మీరు లేని రోజు 10 ఊరులు అన్యాయం అయిపోతాయి అని చెప్పి అవని చెప్తూ ఉంటే, ఊరి జనం కోసం నా ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేయాల్సి వస్తుంది అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఆ ఊరి జనం కోసం మనం ఎంతటి త్యాగమన్నా చేస్తామనే కదా అత్తయ్య, అందరికీ కూడా అంతా మన మీద నమ్మకం అని చెప్పి అవని అంటూ ఉంటే, నువ్వు ఊరి జనం గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను,
ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, ఆలోచించడానికి ఏమి లేదు బావా, జరగాల్సింది అంతా కూడా జరిగిపోతుంది, ఇక టైం కూడా లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక 2 గంటల టైం ఉంది అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. లేదు బావా, నువ్వు అనుకున్నది జరగకపోతే తర్వాత బాధపడాల్సి ఉంటుంది, ఇక నాపై ఆశలు వదులుకో బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ తనని మొదటిసారిగా చూసినప్పుడు వీడియో అదంతా కూడా అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ భుజాలపై అవని తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, కృష్ణ ఒక కారులో గుడికి వెళ్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి అవనికి నాకు ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది, కానీ దాన్ని ఎప్పుడు కూడా ఛేదించలేకపోయాను. ఈ రోజుతో ఆ గొడవ తీరిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి ఆగకుండా చూడాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బుజ్జి, పెళ్ళి ఆగిపోకుండా ఉండాలంటే మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దాం, కానీ నాకొక చిన్న డౌట్ అని కృష్ణ అంటూ ఉంటే, ఏంటది అని నిహారిక అడుగుతుంది. పెళ్ళి ఆగకుండా మన ప్రయత్నాలు చేస్తూ ఉంటే పెళ్ళి ఆగిపోవాలని అవని, శ్రీకర్లతో పాటు ఆ సుజాత కూడా ఆలోచిస్తుంది. కరెక్ట్గా పెళ్ళి అయ్యే టైంకి ఆ సుజాత ఏదో ఒకటి చేస్తే అని కృష్ణ అంటూ ఉంటే, ఇక నిహారిక షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి సుజాత ఆటో దిగి గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక గుడిలో ఉన్న భద్రాకి కన్ను అదురుతూ ఉంటుంది. అక్క, పొద్దున్నుంచి అదే పనిగా కన్ను అదురుతోంది, ఈ పెళ్ళి ఆపటానికి ఏదో శక్తి ఈ గుడికి వస్తుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి భద్ర అనడంతో రుద్రానికి కోపం వచ్చి భద్ర చెంప పగలగొడుతుంది. ఇంత దూరం వచ్చిన ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగటానికి వీల్లేదు, ఆగదు అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి ఆపటానికి ఎటువంటి శక్తి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను చాలు రుద్రాని అని చెప్పి సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒరేయ్, నువ్వు ముందు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రుద్రాని భద్రాని అంటూ ఉంటే, ప్లీజ్ అక్క, నేను ఇంకేం మాట్లాడను, ఇక్కడనే ఉంటానక్క అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు. అయితే నోరు మూసుకొని ఉండు అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ శూర్పణఖ ఎక్కడుంది అని చెప్పి సుజాత అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే శివుడు ఫోటో సుజాతకు కనిపించడంతో, దేవుడా, నా చెల్లెలంటే నాకు ప్రాణం, నా చెల్లెల జీవితం నాశనం కాకూడదని నేను ఒక తప్పు చేయాలనుకుంటున్నాను, అది తప్పని తెలుసు, దానికంటే మించిన తప్పు శ్రీకర్ అలేఖ్యకు పెళ్లి జరగటం, ప్లీజ్ దేవుడా నన్ను క్షమించు అని చెప్పి సుజాత దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గీత గుడి దగ్గర తనకు కాబోయే భర్త రమేష్తో పెళ్లి బట్టల్లో నిల్చుని ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. పాపం అవని అందరి జీవితం కోసం తన జీవితం సాటిస్ఫై చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అదే టైంకి వేదవతి, అవని, శ్రీకర్, ప్రసాదరావు, కృష్ణ, నిహారిక గుడి దగ్గర కారులో దిగుతూ ఉంటారు. వేదవతి చూసిన గీత, రమేష్ ఇద్దరు కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. అత్తయ్య, తను నా ఫ్రెండ్ గీత, తనకి పెళ్లి చేయడం గురించి ఈ ఊరి వస్తే రుద్రాని విషయం, అమ్మవారి విగ్రహం గురించి అన్ని విషయాలు కూడా బయటపడ్డాయి అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. రమేష్, పెళ్ళైన తర్వాత గీతను బాగా చూసుకో, ఎన్ని కష్టాలు వచ్చినా సరే గీత చెయ్యి వదిలిపెట్టుకు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీతులు చెప్పడానికైనా పాటించడానికి లేదా అవని? మరి నా భర్తకు ఇన్ని మాటలు చెప్తున్నావు, నువ్వు శ్రీకర్ని ఎందుకు వదిలేస్తున్నావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడకు అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఇలాంటి నీతులు ఎన్ని చెప్పినా చేయటానికి ఏమీ లేదు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. ఇలాంటి గీతలు పీతలు ఎన్ని హితోపదేశాలు చేసినా అవని ఇప్పుడు మాట తప్పిన దానికన్నా కూడా ఆత్మహత్య చేసుకోవడం మేలు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అసలు మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? మీ వల్లే అవని జీవితం ఇలా నాశనం అయ్యింది, మొదటి నుంచి కూడా శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలని మీరు ఎన్నో చేశారు అని చెప్పి గీత అంటూ ఉంటుంది. ఏయ్, మాటలు మర్యాదగా రానివ్వు, నీ ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకో, అంతేగాని నా గురించి మాట్లాడే రైస్ నీకు లేవు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అయినా వీళ్ళతో ఎందుకు, వీళ్ళతో మాట్లాడటం ఎందుకు, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే, ఆంటీ, అవని జీవితం నాశనం అవుతుందని మీకు బాధగా లేదా? మీరు అవనిది మీ జాతకం కాదని చెప్పి చిన్న చూపు చూస్తున్నారా అని చెప్పి గీత అంటూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు అవన్నీ కూడా ఎప్పుడో పోయాయమ్మా. అవనిది నా జాతకం కాకపోయినా అవనంటే నాకు చాలా ఇష్టం, అవని పైన ఎంతో ప్రేమను పెంచుకున్నాను, అవని కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మేమేమీ చేయలేని స్థితిలో ఉన్నాము అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవనిని మా కోడలుగా కాదు, కూతురుగా హక్కును చేర్చుకున్నాము అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. గీత
నీ స్నేహితురాలుగా నా గురించి ఆలోచించడంలో తప్పు లేదు. నేను చేసిన ఈ ఒక్క త్యాగం వల్ల ఈ గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఈ ఊరిలో ఇంతమంది పెళ్ళిళ్ళు జరగటానికి కారణమయ్యాయి. మా ఇంటికి అమ్మవారి విగ్రహం వచ్చింది. అత్తయ్య ప్రాణాలు నిలబడ్డాయి. ఇదంతా కూడా అమ్మవారు నా బావను వదులుకోవడం వల్లే జరిపించిందని నేను అనుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక చేసేది ఏమీ లేదు, పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అందరూ కూడా గుడిలోకి వెళ్తూ ఉంటారు. అదే టైంకి పంతులు గారు, అమ్మ రుద్రాణి గారు ముహూర్త టైం దగ్గర పడుతుంది, ఇంకా వరుడు రాలేదు, ఒక్కసారి ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, సరే పంతులు గారు అని చెప్పి రుద్రాణి అంటుంది. ఇక రుద్రాణి వేదవతి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే ఊరి జనం వేదవతిని చూసి అదిగో వేదవతి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. రండు వదిన గారు, మీకోసమే ఫోన్ చేస్తున్నాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, నీతో ఒక విషయం మాట్లాడాలి రుద్రాణి అని వేదవతి అంటూ ఉంటుంది. పెళ్ళి ఆపడం అన్న మాట తప్ప మీరు ఏది చెప్పినా వింటాను అని రుద్రాణి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఒక అమ్మాయి మంగళసూత్రం తెంపి ఇంకో అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాము, అది చాలా పాపమమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటారు. రుద్రాణి ఊరి జనానికి సైగ చేస్తుంది. ఏంటి వేదవతి గారు, మీరు ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు చేస్తున్న పనేంటి? అవని పుణ్యాన ఈ గుడి తలుపులు తెరుచుకున్నాయి, మా పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే, పక్కనే ఉన్న భద్ర, అక్క ఇదంతా నీ స్కెచ్ అని నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ ముహూర్త సమయం దగ్గరకు వచ్చింది, పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పీటల పైన కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అవని నీ చేతుల మీదుగా శ్రీకర్ని పెళ్లి పీటల పైన కూర్చోబెట్టు అని నిహారిక చెప్తూ ఉంటుంది. తోటి కోడల జీవితం నాశనం అవుతుందని కొంచెం కూడా బాధలేదు ఏంటమ్మా అని వేదవతి అంటూ ఉంటే, ఇది మరీ బాగుంది, అవని మాట ఇవ్వడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇంతవరకు వచ్చాక జరిగేది జరగకుండా మానదు అని చెప్పి అవని అంటూ ఉంటే, శ్రీకర్ని తీసుకుని అవని పెళ్లి పీటలపైన కూర్చోబెట్టబోతుంటే శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఇంకా చిన్నపిల్లల్లా మొండికేస్తున్నావు అని కూర్చో అని కృష్ణ అంటూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.